అందరికీ నమస్కారం. ఈరోజు మన అన్నదాత అడ్వెంచర్స్లో రాయలసీమ స్పెషల్ రాగి సంకటి, దానిలోకి అద్దిరిపోయే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది నాటుకోడితో అయితే ఇంకా బాగుంటుంది, కానీ ఈరోజు నేను నార్మల్ చికెన్తోనే టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాము. ముందుగా 600 గ్రాముల చికెన్ తీసుకుని అందులో అర స్పూను ఉప్పు, అర స్పూను కారం, ఇంకా 2 స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. దీన్ని ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి, రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 3 గరిటెల నూనె వేయండి. నూనె వేడెక్కాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి, ఒక టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే అర స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి ముక్కలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ముక్కలు మగ్గాక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె విడిపోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి చికెన్లోని నీరంతా పోయే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నీరు పోయాక 3 స్పూన్ల కారం వేసి ఒకసారి కలిపి ముక్కలు మునిగే వరకు నీళ్లు పోయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక అర స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే మన చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు రాగి సంకటి కోసం నేను అర కప్పు బియ్యం తీసుకుంటున్నాను. ఇక్కడ కొలతేంటంటే 1 వంతు బియ్యానికి 8 వంతుల నీళ్లు పోసుకోవాలి. ఆ లెక్కన నేను తీసుకున్న అరకప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్లు పోసి అరగంట నానబెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికి ఇంకా నీరున్నప్పుడే అరకప్పు బియ్యం కాబట్టి 1 కప్పు రాగి పిండి వేయాలి. పిండి వేశాక కలపకుండా జస్ట్ మూత పెట్టి 2 నిమిషాలు తక్కువ మంట మీద ఉంచండి. ఇలా చేయడం వల్ల పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి పిండి, అన్నం బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు 1 స్పూను నెయ్యి, అర స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా ఒక బౌల్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్దలా చుట్టుకోవాలి. ఎంతో రుచికరమైన రాగి సంకటి రెడీ. చూశారు కదా, వేడివేడి రాగి సంకటి మరియు చికెన్ కర్రీ రెడీ అయిపోయాయి. ఈ కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.